అర్థం పగిలిపోయిందా సారీ రా సారీ. నా గిఫ్ట్ కింద పప్పి వచ్చింది కదా, ఆ పప్పి మా బావ ఇచ్చేసాడంట. చిన్నోడేమో వెళ్ళిపోయి డోర్ వేసుకుని తీయట్లేదు, ఇందాక నుంచి కొడుతున్నాను. ఒకే ఇంట్లో పంది పిల్ల కుక్క పిల్ల ఉండకూడదు కదా. మేము చూడండి మా ఎంత స్పీడ్కి వెళ్తున్నాము, చూడండి ఎంత స్పీడ్కి వెళ్తున్నాము. బాయ్ రా, మిస్ యూ రా, బాయ్. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే లెగిసాము, టిఫిన్ చేసేసాము, టీ తాగేసాము. ఈ పంది పిల్ల మాత్రం మొహం కూడా కడుక్కొని టిఫిన్ చేసేసింది. సరే ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఎదలకి స్కూల్ సెలవు ఇచ్చారు, అందుకని క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాం. బ్యాట్ రెడీ, మా పెద్ద ప్లేయర్ కనిపించు ఆడంతే, ఆడ వీడియోలోకి రాడు. బ్యాట్ రెడీ, బాల్ రెడీ, వికెట్లు కూడా రెడీ. అక్కడ మాకు మా పిచ్ చూసారా ఎలా ఉందో, 25 అడుగులు ఉండవు, అందులో సగం 12 అడుగులు పిచ్ మాది. పగిలిపోద్దు. దా పంటలు వేద్దాం. బావుడు ఇంకో బ్యాట్ తీసుకొచ్చాడు. రారా పంటలు వేయాలి, రారా త్వరగా రా. కొట్టం రా. ఎంతమంది? నలుగురు. ఎవరికి? ఈడికా? ఇదెవరికి? నీకా, ఈడికా, మళ్ళీ మైకా? ఇదెవరికి? అదే నా ఫస్ట్ ఈడరా, సెకండ్ ఆర్డర్ తాను, నేను లాస్ట్ నువ్వు. లాస్ట్ కాదులేరా, ఫస్ట్ ఈడు సెకండ్ ఆడు తాను నువ్వు, ఫోర్త్ నేను. కాదు, సెకండ్ నువ్వు, థర్డ్ ఆడు, ఫోర్త్ నేను. రూల్స్ చెప్తాను వినండి, రూల్స్ చెప్తాను వినండి. వికెట్ తగులుతా అవుట్ రా. అదే పాత రూలే కానీ, వికెట్ తగులుతా అవుట్ రా. ఇగో వినండి రా రే, డైరెక్ట్ గా గోడ తగులుతా అవుట్, డైరెక్ట్ గా ఈ గోడ తగిలిన అవుట్, ఆ గేట్ దాటి డైరెక్ట్ గా బయటకు వెళ్ళిన అవుట్. సరేనా? ముందే చెప్తున్నా. మోకం మీద కాకరెట్ అయ్యా. రెడీ దా, బ్యాట్ ఇవ్వాలండి, బ్యాటింగ్ ఆడేస్తా. ఫస్ట్ ఓవర్ నాది. డోర్ వేసి ఏంటి క్యాచ్ లేకుండా క్రికెట్ ఏంటారా తెపాలంగా? అన్నీ ఉంటాయి. ఇలాగే ఉంటది గల్లీ క్రికెట్ అంటే. ట్రైల్ బాల్, కాకినాడ చిన్నోడు వర్సెస్ కాకినాడ పెద్దోడు. అవుట్. అర్థం పగిలిపోయిందా నీకు? నువ్వు పెద్ద ఆటగాడు అనుకుంటున్నావా? పెద్ద ఆటగాడివి. మొత్తం పగలు కొట్టేశాడు. ఫస్ట్ మిస్ పగిలిపోయింది. రే ఎన్నో ఓవర్లు అవుట్ అయ్యేదాకా. సర్లే, ఫస్ట్ బాల్ అవుట్. గోడ తగిలేసింది చెప్పాం. డైరెక్ట్ గోడ తగిలితే అవుట్. ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాను. షాహిద్ దారా, అలా ఉంటది అదే. చెప్పగాదులేరా, డైరెక్ట్ క్యాచ్లే. సెకండ్ కాకినాడ చిన్నోడు ఆడుతున్నాడు. దా కమాన్ రెడీ. సెకండ్ బాల్. సారీరా జారిపోయింది. సారీరా నీకెందుకురా, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు వీడు. అవుట్. వికెట్ తగిలేసింది. వికెట్ అవుట్. వికెట్ తగిలి బ్యాట్ తగిలి వికెట్ తగిలిన అవుటేరా. బ్యాట్ తగిలి వికెట్ తగిలిన అవుటే. చూసాడు ఎలా. కమాన్ అవుట్. హ్యాట్రిక్ కాదులే. 2 బాల్ 2 వికెట్లు తీసాం. ఇప్పుడు స్ట్రైకింగ్ లోకి వలీగడ్ వచ్చాడు, లాస్ట్ బ్యాట్స్మెన్. ఇటు తర్వాత మందే ఆట. స్టెప్ క్యాచ్ లేదు దా. ఇటు రెడీగా ఉంటాడు, ఇడు ఎప్పుడు తొండాడేద్దాం అని. బౌల్డ్. దా 2 బాల్స్ కన్నా ఎక్కువ ఆడలేదురా మీరు ఎవరు. నువ్వు ఫస్ట్ బాల్ కి అయిపోతావులే. చూడరా. స్లో. వికెట్ మీద వేసారు, అయిపోతాడు. కొట్టేశాడు బాబోయ్. స్లోగా ఇప్పుడు దాకా ఎండ చంపేసింది, ఇప్పుడేమో వర్షం పడిపోతుంది. ఏంటో ఇది పేరు రోహిత్ మాయ. ఎంత క్యూట్ కనబడుతుందండి, కానీ ఇది చేసే అల్లరి. ఏం చూస్తున్నారా?
మైండ్ క్రాఫ్ట్. ఆ గేమ్ నాకే రాదు, నీకు వచ్చా ఆ గేమ్? ఎలా ఆడాలి వచ్చా? ఏ క్లాస్ లో నువ్వు? సెకండ్ క్లాస్ లో నువ్వేం చేసేవాడివి? ముక్కులో పొక్కులు తీసుకుని తినేవాడివి. అయ్యి మేము చూడండి మా ఎంత స్పీడ్కి వెళ్తున్నాము, చూడండి ఎంత స్పీడ్కి వెళ్తున్నాము. మీటర్ ప్రాబ్లం. ఫోన్ కి కొన్ని యాక్సెసరీస్ తీసుకోవాలి, బాగాలేదు, అందుకే అది కొనడానికి వచ్చాం. మా బషీర్ అన్ని తీసుకొచ్చాడు ఆ షాప్ కి. అనియా నమస్తే. తీసేసుకున్నాం అయ్యా స్క్రీన్ గార్డ్లు, బ్యాక్ పౌచ్లు అన్ని తీసేసుకున్నాం. 14 ప్లస్ 15 Pro Max కి నేను ఒకటి తీసుకున్నాను, అది భలే ఉంది, చూపిస్తాను. ఇది భలే ఉంది మాయా, కాకపోతే టైగర్ ఉందని అడిగాను, టైగర్ లేదంట. ఇది ఇంచుమించు టైగర్ లాగే ఉందని చెప్పి తీసేసుకున్నాను. ఇంక పదండి ఇంటికి వెళ్ళి లంచ్ చేయాలి. ఈ రోజు నైట్ మేము కాకినాడ నుంచి ఊరు వెళ్ళిపోతున్నాం. అర్జెంట్కి వెళ్ళి మంచి లంచ్ చేయాలి. మాయ ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మొన్న గిఫ్ట్ కింద పప్పి వచ్చింది కదా, ఆ పప్పి మా బావ ఇచ్చేసాడంట. ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది. చిన్నోడేమో వెళ్ళిపోయి డోర్ వేసుకుని తీయట్లేదు, ఇందాక నుంచి కొడుతున్నాను. ఏయ్ చిన్నోడా డోర్ తీ ఒకసారి. ఏమైందని ఎందుకు అంత చేస్తున్నావు? ఏమైందిరా? లైట్ నాన్న ముందే చెప్పారు కదా ఇందాక నుంచి. అలాంటప్పుడు తెచ్చిన రోజు ఇచ్చేయాలని, దాంతో కొన్ని రోజులు నుండి సడన్ గా ఇచ్చేస్తే ఎలా ఉంటుందండి మరి? అవునరా, ఇప్పుడేమో నువ్వు వీడియోలు చేసుకోవడానికి వెళ్ళిపోతావు, స్కూల్ కి వెళ్ళిపోతావు, అమ్మకి ఇంట్లో ఎంత పని ఉంది, అది దాన్ని ఎవరు చూసుకుంటారా? అలాంటప్పుడు తేకూడదు. అలాంటప్పుడు అంకుల్ నువ్వు తెచ్చు రోజులు ఉంచకూడదు. ఉంటే ఆశ అయిపోయింది, దాన్ని మనమే ఉంచేసుకుందాం, ఇంకా మనతోనే ఉంటుంది అని చెప్పి దాంతో ఫుల్ గా ఆడేసుకున్నాను. వాళ్ళు సడన్ గా తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది మరి? సర్లే బాధ ఉంటుందిలే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం, ఇచ్చేసారు కదా. అలా కాదు, ఇప్పుడు బేసిక్గా మీ నాన్నకి నిన్ను పెంచడం ఎక్కువ, మళ్ళీ కుక్కనంటే మీ నాన్నకి కోపం రాదేంట్రా? క్యూట్ గా ఉందని అది ఎలా చక్క ఆడుతున్నా, చాలా యాక్టివ్ గా కూడా ఉంది. దాని మూతికి లిప్ టు లిప్ పెట్టేసి అన్నీ చేసేసి దాని కళ్ళు దగ్గర పిసికేసి అన్నీ చేశాడు. అలానే ముందు నుంచే చెప్తున్నాలే పాపం, వద్దు మనకొద్దు, మనం మెయింటైన్ చేయలేమని. కాకపోతే మేము ఇందాక ఫోన్ పౌచులు కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చే లోపు ఇచ్చేసారు. అదే పాపం దాని నుంచి ఫీల్ అయిపోయాడు. ఇందాక అయితే ఏడ్చేసాడు, ఇప్పుడు కొంచెం పర్లేదు బాగానే ఉన్నాడు, 2-3 జోకులు వేస్తారు. అందుకని ఒకే ఇంట్లో పంది పిల్ల కుక్క పిల్ల ఉండకూడదు కదా. పంది పిల్ల ఉంది కాబట్టి కుక్క పిల్ల ఇచ్చేసాం. సర్లే ఏడవకు. మాయా ఫైనల్లీ టైం వస్తుంది, కాకినాడని చిన్నోడేట్రా మా చిన్నోడిని వదిలేసి వెళ్ళిపోయే టైం వస్తుంది మాయా. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మా ఇంటికి మా ఊరికి ఆకివీడికి వెళ్ళిపోతున్నాం. బాయ్ రా చిన్నోడా, బాయ్ రా, మిస్ యూ రా, బాయ్ రా. అబ్బా మళ్ళీ బ్లాక్ పెట్టేశాడు బాబోయ్. బాయ్ రా. ఎప్పుడు వస్తావు హైదరాబాద్? 1వ తారీఖు వస్తున్నారంట కదా, వచ్చేసే నువ్వు కూడా, సరేనా? ఇప్పుడు మేము వెళ్ళాక ఆడోకే. ఇప్పుడు వీడితో జబ్బు ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత ఏడిసేస్తాడు, అది ప్రాబ్లం. ఆయన ఏంటి నా సబ్స్క్రైబర్ మీరు కూడా? ఆయన బాగున్నారా? ఓన్లే డబ్బులు తక్కువ తీసుకుంటారు ఆటో. పెట్టే లోపల పెట్టే. బాయ్ రా, బాయ్ రా, బాయ్. వీడు కనబడ్డాడు. బాయ్ అక్క, బాయ్ రా, బాయ్ రా, బాయ్ 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 బాయ్. కాకినాడ నుంచి ఎప్పుడు రిటర్న్ వెళ్ళినాం మాయా? వాట్ స్వీట్స్కి వెళ్ళి స్వీట్లు తీసుకుంటాం. హాయ్ మాయా, బాగున్నావా? ఏం పేరు మాయా? పవనా. ఓకే, చదువుకున్నావా? చదువుకో, లేకపోతే నాకులో అయిపోతాం. బాయ్. స్వీట్స్ తీసుకుందాం. స్వీట్స్ తీసేసుకున్నాం. ఎంతమంది కాకినాడ గొట్టంగా తెలుసుకో కింద కామెంట్ చేయండి మా ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాం. ఇంటికి వెళ్ళాక మా అమ్మ రియాక్షన్ చూడాలి ఏమంటారు. మా ఇప్పుడే ఊర్లో దిగిపోయాం. ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే మాకన్నా ముందు మా నాన్న వెయిట్ చేస్తారు బయట ఎక్కించుకోవడానికి. మీకు కూడా అలాగే జరుగుతుంది చాలా మందికి. చదువుని చెప్పాను కదా, రెడీగా ఉన్నారు మా నాన్న. ఎక్కరా ఎక్కే. మా చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తే అందరూ చికెన్ మటన్ వండుతారు. మా ఇంట్లో చూడండి కోడిగుడ్లు ములక్కాడ వండారు. సరే ఏదో ఒకటి తినేసి పడుకుని పోవాలి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.